రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని సెక్రటేరియట్ ముందు ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి నివాళులు అర్పించాలని బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ట్యాంక్ బండ్కు వెళుతున్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నాయకులను అక్రమంగా హౌస్ అరెస్టులు చేయడం ప్రజాపాలన అనిపించుకోదని గృహ నిర్బంధాల ప్రభుత్వం అంటారని బీఆర్ఎస్ పార్టీ నేత షంబీపూర్ రాజు ఎద్దేవా చేశారు. ఏ ప్రభుత్వాలు కూడా పోలీసుల పహారాలో రాష్ట్రాన్ని నడిపించలేరని, ఇప్పటికైనా మేల్కొని రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సూచించారు. పై అధికారులు మాకేదో చెప్పిండ్రు, పై నాయకులు చెప్పిండ్రు. రేవంత్ రెడ్డి గారు ఇంటి నుంచి డైరెక్షన్ వస్తా ఉంది. శివధర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఇంటెలిజెన్స్ ఐజీ గారు, మేము ఏదైనా చేస్తాం అనుకుంటే మాత్రం భవిష్యత్తులో మీకు ప్రమాదం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే పక్క రాష్ట్రం చూస్తా ఉన్నాం మనం ఏ రకంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పనిచేస్తే ఈ రోజు ఏ రకమైన పనిష్మెంట్ జరుగుతుందో చూస్తా ఉన్నాం. దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పై అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం కూడా. నిన్న చూసినాం మేము కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే మేమందరం కూడా పోలీస్ స్టేషన్లో అందరినీ కూడా అరెస్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ సిపి గారు సివి ఆనంద్ గారు సెక్రటరియట్ లో ఉండి రోజంతా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు వివరిస్తా ఉన్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎఫ్ఐఆర్లు తయారైతుంది పోలీస్ స్టేషన్లో కావాలి, న్యాయం చట్టం పోలీస్ స్టేషన్లో ఉండాలి. కానీ గాంధీ భవన్ లో ఎఫ్ఐఆర్ తయారైతా ఉన్నాయి. గాంధీ భవన్ నుంచి రేవంత్ రెడ్డి గారి ఇంటి నుంచి ఎఫ్ఐఆర్ తయారై పోలీసుల జేబులోకి వస్తే పోలీసులు వాటిని అమలు చేస్తా ఉన్నాయి. మంచి పద్ధతి కాదు. దయచేసి అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చాలా ప్రభుత్వాలు చూసినాం గత 25 సంవత్సరాలుగా, చాలా మంది అధికారులను చూసినాం, చాలా ప్రజాప్రతినిధులను చూసినాం. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి మరొకసారి నేను తెలియజేస్తూ, ఇట్లాంటి చర్యలకు పాల్పడ్డ ఎవరైనా సరే, వారు ఏ స్థాయి వారైనా సరే